నేను క్యారెట్ వేపుడు చేస్తున్నానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. పోపు వేసుకుందామండి. ముందుగా కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం కరివేపాకు అండి. 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసానండి. వేగిపోయినండి. క్యారెట్ వేసుకున్నాండి. ఇంట్లో చిన్నగా కట్ చేసుకున్నాండి. పావు కేజీ క్యారెట్ తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని కొంచెం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసానండి. నేను ఎప్పుడు కళ్ళు వాడతాను కదండి, కాకపోతే దీంట్లో మరి ఉండిపోతుంది కదా, అందుకనే సాల్ట్ వేసానండి. పెట్టి మూత పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందామండి. 1 స్పూన్ పడుతుంది కారం. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదండి, అందుకని కొంచెం 1 స్పూన్ వేసేయండి కారం అంతే. అయిపోయిందండి. ఒక్క నిమిషం కొత్తిమీర వేసి దింపేసుకోండి. ఇది కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. సరిపోద్దండి. ఇది అని కొంచెం వేసాను. ఇది పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారేజీలకి అది బాగుంటుందండి. ఇది బాగా పెట్టుకోవచ్చండి. ఇది పిల్లలకి సింపుల్గా అయిపోద్దండి, త్వరగా కూడా అయిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.